హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము మొదటి సమయంలో 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికినే నీకు కలిగిన అంతటికి క్షేమమును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే ఈ యొక్క ప్రత్యేకమైన రోజు అంటే ఆదివారం. ప్రతి ఆదివారం మనం ఎప్పుడైతే కుటుంబం ఏకమై దేవుని యొక్క సంఘానికి మనం వెళ్తామో, దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని మనం వింటామో, దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనల్ని బలపరుస్తాడు. ముందున్న వారం అంతా మనం ఎలా ముందుకు వెళ్ళాలో దానికి సంబంధించిన ప్రతి జ్ఞానాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడు. అట్టి రీతిగానే మనం ఏదైతే అడుగుతున్నామో మనం అడుగు వాటికంటే ఊహించేవాడంటే దేవుడు అత్యధికంగా మనకి ఇస్తాడు. ఏమన్నారు దేవుడు? అడుగుడే మీకు ఇవ్వనున్నారు. మనం ఎప్పుడైతే అడుగుతామో ఎలా అడగాలి? విశ్వాసం ఉంచి మన విశ్వాసం మీద మనం వాగ్దానం పడిన ఏదైతే ప్రార్థిస్తామో సమస్తాన్ని మనము పొందుకుంటాము. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ విశ్వాసం మనకు ఏం చేస్తుందో చెప్పిన ప్రతి విషయంలో మనల్ని విజయాన్ని కలగజేస్తుంది. విజయం వైపుగా మనల్ని నడిపిస్తుంది. నువ్వు ఏ పని చేసినా సరే వాగ్దానం పట్టుకుని ఎప్పుడైతే ముందుకు వెళతావో ప్రతి దానిలో నీకు విజయం కలుగుతుంది. అట్టి రీతిగానే ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం మా కుటుంబం కోసం, రక్త సంబంధికుల కోసం, బంధుమిత్రుల కోసం ఎవరి నుంచి అయితే ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థిద్దాము, సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలకు తండ్రి మీరే తోడైన నడిపించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని తండ్రి మీరే అందచేయండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ఎవరైతే ఏదైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో తండ్రి, తల దగ్గర నుండి అరికాల వరకు తండ్రి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.